నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, చాలా మందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన అట్లాంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది నా దగ్గర. నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఈపీఎఫ్ తీసుకొచ్చిన ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, సో జనరల్గా చాలామంది ఏంటంటే వాళ్ళకి సంబంధించిన యూఏఎన్ నెంబర్ని అలాగే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్ని షేర్ చేస్తున్నారు కదా. అంటే ఈ ఈపీఎఫ్ సంబంధించిన సర్వీస్ చేయించుకుంటాకో లేకపోతే ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్లో జాయిన్ అవుదామని చెప్పేసి సంథింగ్ అట్లా వీళ్ళ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తుంటారు. కొంతమంది ఫ్రాడ్లెంట్ ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన యూఏఎన్ నెంబర్ని యాడ్ చేసి, ఓకేనా, అంటే వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్కి లింక్ చేసి వెంటనే వాళ్ళు ఈ ఈపీఎఫ్ ఖాతాదారులకి కాల్ చేసి లక్షలు డిమాండ్ చేస్తాను అనమాట. ఓకేనా, ఈ పర్టికులర్ మెంబర్ ఐడిని నేనే క్రియేట్ చేశాను. దీన్ని రిమూవ్ చేయాలంటే కనుక మీరు ₹1,00,000 ఇవ్వండి, ₹2,00,000 ఇవ్వండి, లేకపోతే డెత్ అని చెప్పేసి నేను మార్క్ చేసేసి వదిలేస్తాను. అప్పుడు మీకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలామంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనమాట. ఓకేనా, బ్లాక్మెయిల్ చేసి అమౌంట్ గుంజుతున్నారు. అప్పటికి కూడా ఇవి క్లియర్ అవ్వు. ఓకేనా, వన్స్ డెత్ అని చెప్పేసి మీరు మెన్షన్ చేసినట్లయితే కనుక మీ ఎంఐడికి చాలా ఇష్యూ అవుతుంది అనమాట. చాలామంది ఏంటంటే చాలామందికి అట్లా జరిగింది, చాలామంది కంప్లైంట్ చేశారు ఈపీఎఫ్ ఆఫీస్కి. ఓకేనా, కొంతమందికి అన్లాక్ అయ్యాయి వాళ్ళకి సంబంధించిన యూఏఎన్ నెంబర్స్. ఓకే, అంటే డెత్ అని చెప్పేసి ఇచ్చేస్తే కనుక అది లాక్ అయిపోతుంది అనమాట. ఓకేనా, యాక్టివ్లో ఉండదు. యాక్టివ్ చేసుకున్నారు, కొంతమంది ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నమాట. అయితే ఈపీఎఫ్ రీసెంట్గా దీని మీదే ఒక అప్డేట్ తీసుకొచ్చిందండి. ఓకేనా, నిజంగా ఇది ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. ఓకే, అదేంటో మీకు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఎంప్లాయర్ డాష్బోర్డ్లో ఇట్లా 2 అప్డేట్స్ అయితే వచ్చాయి, కొత్త అప్డేట్స్ అనమాట. వాట్స్ న్యూలో 2 విషయాల గురించి అయితే చెప్తున్నారన్నమాట. మొదటిది ఏంటంటే, డియర్ ఎంప్లాయర్ కైండ్లీ నోట్ యాక్టివ్ సిగ్నేచర్ ఈజ్ మ్యాండటరీ ఫర్ యూఎన్ జనరేషన్ లేదా లింకింగ్. అయితే ఇంతకుముందు ఏంటంటే మన యూఏఎన్ నెంబర్ కానివ్వండి, ఓకేనా, మన యూఏఎన్ నెంబర్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్కి లింక్ చేయాలంటే చాలా సింపుల్గా అయిపోయేది. ఓటీపీ లేకుండా, అట్లాగే ఎట్లాంటి డిఎస్సి లేకుండా చాలా సింపుల్గా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్కి లింక్ చేసేసేవాళ్ళు అనమాట. ఓకేనా, దీని కారణంగానే చాలామంది సఫర్ అవుతూ వచ్చారు. ఓకే, ఫ్రాడ్లెంట్ కంపెనీస్ అనేవి కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఇట్లా లింక్ చేసి డబ్బులు గుంజాయి కదా. అయితే ఇప్పుడు అట్లా లింక్ చేయాలంటే, అంటే వాళ్ళ నుంచి ఏదైనా ఒక యూఏఎన్ నెంబర్ జనరేట్ చేయాలన్నా కానివ్వండి, లింకింగ్ చేయాలన్నా కానివ్వండి, తప్పనిసరిగా డిఎస్సి అనేది కంప్లీట్ అవ్వాలన్నమాట ఆ పర్టికులర్ ఎంప్లాయర్కి. ఓకేనా, డిజిటల్ సిగ్నేచర్ ఉంటే కనుక వాళ్ళు మన సంబంధించిన యూఏఎన్ నెంబర్ని లింక్ చేయడం కానివ్వండి, లేకపోతే ఏదైనా కొత్త యూఏఎన్ నెంబర్ జనరేట్ చేయడం జరుగుతుంది, లేకపోతే జరగదన్నమాట. ఓకేనా, డిఎస్సి అవ్వాలంటే చాలామంది అప్లై చేశారు, చాలామంది ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు డిఎస్సి అవ్వాలంటే కనుక ఈపీఎఫ్ డీప్గా వెరిఫై చేస్తుంది, చాలామంది ఆగిపోతున్నాయి. కొంచెం కష్టమైన పనే, ఎందుకంటే ఓనర్షిప్ ఫామ్ అనేది వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఫామ్ 5A ఇవ్వాలి. ఇట్లాంటి విషయాల్లో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసి ఈపీఎఫ్ ఈ డిఎస్సి అనేది యాక్టివ్ చేస్తుంది. ఇప్పుడు కష్టమే ఈ రోజుల్లో. ఓకేనా, ఓకే, అప్పటికీ కూడా వాళ్ళు ఏదో రకంగా డిఎస్సి సంపాదించారు అనుకుంటే కనుక దాని మీద కూడా ఇంకో అప్డేట్ అయితే తీసుకొచ్చింది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, రెండోది ఏంటంటే, డియర్ ఎంప్లాయర్ కైండ్లీ నోట్ అట్లీస్ట్ 1 కాంట్రిబ్యూషన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ యాడింగ్ మెంబర్స్ ఎగ్జిట్ రీజన్ యాజ్ డెత్. ఒకవేళ మీ యూఏఎన్ నెంబర్ వాళ్ళు యాడ్ చేసుకున్నారండి, యాడ్ చేసుకుని డెత్ అని చెప్పేసి వాళ్ళు మార్క్ చేసి ఆ అకౌంట్ని క్లోజ్ చేయాలంటే అట్లీస్ట్ 1 కాంట్రిబ్యూషన్, అంటే ఫస్ట్ కాంట్రిబ్యూషన్ జరగాలి. జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళు డెత్ అని చెప్పేసి, అంటే రీజన్ అనేది డెత్ అనేది మెన్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే చేయలేరు అనమాట. ఓకే, ఈలోపు మనం యాక్టివ్లో ఉండి ఆ మెంబర్ ఐడిని ఫైండ్ చేసి వెంటనే మనం డీలింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు డీలింగ్ అనే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఏదైనా ఇట్లాంటి అనమస్ ఖాతా ఏదైనా ఉందంటే కనుక, ఏదైనా ఎంఐడి మనకి లింక్ అయి ఉంటే తప్పనిసరిగా ఏంటంటే చూసుకొని మనము వెంటనే దాన్ని డీలింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ కాంట్రిబ్యూషన్ జరగాలంటే వీళ్ళు అమౌంట్ కూడా వేసే అవకాశం అయితే ఉండదు. ఫస్ట్ కాంట్రిబ్యూషన్ చేయాలంటే ఇన్ కేసు చేశారంటే ఎంతో కొంత అమౌంట్ చేశారు అనుకుందాం. ఈలోపు మనం యాక్ట్ అయ్యి మనం దాన్ని డీలింగ్ చేసుకోవాలి. ఓకే, ఎప్పటికప్పుడు మన ఈపీఎఫ్ ఖాతాని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి.
ఓకే. సో చాలామంది ఏంటంటే అమౌంట్ పడుతుంది కదా తర్వాత ఎప్పుడో చూద్దాం, ఓకే, సో మనకి ఇప్పుడు అవసరం లేదు కదా, అమౌంట్ తీసుకునే అవసరం లేదు కదా అని చెప్పేసి చాలామంది నెగ్లిజెన్సీగా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఉంటే కనుక సో ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. సో 10 మందికి షేర్ చేయండి, ఓకే. సో ఇప్పుడు కూడా మన ఖాతా ఎప్పటికప్పుడు అంటే మంత్లో 1-2 సార్లు చెక్ చేసుకుంటే ఇలాంటి ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ జరిగినప్పుడు దాన్ని డీలింగ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. యాక్చువల్గా అయితే యూఎన్ జనరేట్ చేయాలన్నా అది లింక్ చేయాలి, కంపల్సరీ డిఎస్సి కావాలి, ఇదైతే కష్టం అవుతుంది. అప్పటికే అయితే కనుక సో ఇట్లా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే దాన్ని డీలింగ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. నిజంగా ఇది ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. చాలామంది దీని మీద సఫర్ అవుతున్నారు. ఇక్కడి నుంచి వీళ్ళ ఆటలో సాగే అవకాశం అయితే లేదనమాట, ఓకే. సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తానండి. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే వీడియో కామెంట్ చేయండి. నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నా వాట్సాప్ నెంబర్ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. పెయిడ్ సర్వీస్ ఉంది, నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ బటన్ లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మళ్ళీ సపోర్ట్ కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's